హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్నర్స్ అకాడమీ. ఈ వీడియోలో అర్థమెటిక్ నుండి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ప్రాఫిట్ అండ్ లాస్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ మోడల్ వైజ్ గా విత్ షార్ట్ కట్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో టోటల్ ఇందులో 12 మోడల్స్ ఉన్నాయండి. ఈ 12 మోడల్స్ మీరు ఒకసారి పర్ఫెక్ట్ గా చేసినట్లయితే మీకు ప్రాఫిట్ అండ్ లాస్ నుండి ఎలాంటి ప్రాబ్లమ్ అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నౌ కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఏంటంటే అమ్మకం ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. సెల్లింగ్ ప్రైస్ ఈస్ 200 అండ్ లాస్ ఈస్ 35%. అంటే మనకి ఇక్కడ కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి కదా, మనకు తెలియదు. సో అది ఎక్స్ అనుకున్నాము. సో ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ మనం ఎంత పర్సెంటేజ్ అనుకోవాలి? 100% అనుకోవాలి. అండ్ 200కి అమ్మినప్పుడు అతనికి ఎంత వచ్చింది? 35% లాస్ వచ్చింది. అంటే తగ్గుతుంది, 100లోకి వెళ్ళి 35% తగ్గుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది? 65% అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ వాల్యూ పెరిగిన కొద్దీ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది కదా, అంటే డైరెక్ట్ ప్రపోర్షన్ లో మనకి ఏంటి? రేషియోస్ ఈక్వల్. కాబట్టి x/100 ఈక్వల్స్ టు 200/65. సో అప్పుడు క్రాస్ మల్టిప్లై చేసాం అనుకోండి, 200 × 100/65, 5 13s. సో నెక్స్ట్ 5 20s. సో మనకి సాల్వ్ చేసాం అనుకోండి, మనకి ఏమవుతుంది? 307.69 వస్తుంది. సో ఇది మనకి కావాల్సిన నంబర్. ఓకే. సో నెక్స్ట్ ఇదే మోడల్లో ఇంకొక క్వశ్చన్ కూడా చూద్దాం. సో ఇందులో టోటల్ 5 క్వశ్చన్స్ ఉన్నాయండి ఒకే మోడల్లో. సో అందులోకి వెళ్ళి నేను 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా 3 మీరు ఓన్గా ట్రై చేసినట్లయితే మీకు ఈ కాన్సెప్ట్ పైన పూర్తి అవగాహన అనేది వచ్చేస్తుంది. ఒకసారి 4th క్వశ్చన్ ని చూద్దాం. ఫైండ్ ద సిపి ఆఫ్ బుక్ విచ్ ఈస్ సోల్డ్ ఫర్ 540 అట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 20%. అంటే 540కి అమ్మినప్పుడు అతనికి 20% ప్రాఫిట్ వచ్చింది. అంటే లాభం కాస్ట్ ప్రైస్ పైన 20% ఎక్కువ కదా, అంటే అది ఎంత అవుతుంది? 120% అవుతుంది. సో మనకి కాస్ట్ ప్రైస్ తెలియదు, కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ ఎప్పుడైనా మనం ఏమని తీసుకుంటాం? 100% అని తీసుకుంటాం. కాబట్టి 540/120 ఈక్వల్స్ టు x/100. 0 0 gets cancelled. నెక్స్ట్ 54 × 100/12. ఇది సాల్వ్ చేసినట్లయితే మనకి ఎక్స్ ఎంత అవుతుంది? 450 అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనకి ఫస్ట్ మోడల్ సమ్స్ అనేది చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. నౌ కమింగ్ టు ద సెకండ్ మోడల్. సో ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఎలాంటి ఫార్ములాస్ ప్రాఫిట్ అండ్ సంబంధించిన ఫార్ములాస్ యూజ్ చేయకుండానే సాల్వ్ చేయవచ్చు. ఓకే. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్. బై సెల్లింగ్ ఏ వాచ్ ఫర్ 1440 మ్యాన్ లూజెస్ 10%. ఎట్ వాట్ ప్రైస్ షుడ్ హీ సెల్ ఇట్ టు గెయిన్ 10%? అంటే 1440కి అమ్మితే అతనికి లాస్ వస్తుంది. ఎంత పర్సెంటేజ్? 10%. లాస్ అంటే తీసేయాలి కదా, ఇప్పుడు తగ్గుతుంది. అంటే 10% తీసేస్తే 100లోకి వెళ్ళి 90%. అంటే 1440 అనేది 90%కి ఈక్వల్ అయితే, సో మనకి 10% గెయిన్ కావాలి. అంటే 110%కి ఎంత? అంటే అప్పుడు రేషియోస్ ఈక్వేట్ చేయండి. 1440/90 ఈక్వల్స్ టు సో x/110. సో అప్పుడు 0 0 గెట్స్ క్యాన్సిల్. 144 × 110/9 ఈక్వల్స్ టు x. దీన్ని సింప్లిఫై చేసామనుకోండి, మనకి ఏమొస్తుంది? ఆన్సర్ 1760. సో ఈ విధంగా ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు, ఎలాంటి ఫార్ములాస్ యూజ్ చేయకుండానే. ఇక్కడ మనం కాన్సెప్ట్ని ఏం చేస్తున్నాం? డైరెక్ట్ ప్రొపోర్షన్ లోకి మార్చుకుంటున్నాం. ఓకేనా? సో మోడల్ సమ్లో ఇంకొక సమ్ చూద్దాం. 4th క్వశ్చన్. సెల్లింగ్ an item for 450, result is 10% loss. What selling price gives a 120 gain? అంటే 450కి అమ్మితే అతనికి 10% లాస్ వస్తుంది. అంటే అది దేనికి ఈక్వల్ అవుతుంది? 450 అనేది 90%కి ఈక్వల్ అవుతుంది. సో వాట్ సెల్లింగ్ ప్రైస్ గివ్స్ 20% ప్రాఫిట్ గెయిన్? అంటే 120% రావాలంటే మనం ఎంత కమ్మాలి? సో అప్పుడు ఏమవుతుంది? 450/90 ఈక్వల్స్ టు x/120. 0 0 గెట్స్ క్యాన్సిల్. 5 9 1s 9 5. సో x ఈక్వల్స్ టు 5 × 120, అంటే 600 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఇలా మోడల్ 2కి సంబంధించిన సమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మోడల్ 3 సమ్స్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక వ్యాపారి 160 kgs బియ్యాన్ని సో ఎంత కొన్నాడు? ఒక్కొక్క కేజీకి 27 రూపీస్ కొని, సో 32 కేజీస్ చొప్పున లభించే బియ్యాన్ని ఎన్ని కేజీస్ కొన్నాడు? 240 కేజీస్ కొన్నాడు. అప్పుడు
మొత్తం మీద 20% లాభం రావాలి అంటే మిశ్రమాన్ని ఏ ధరకు అంటే విక్రయించాలి. ఇప్పుడు మనకి ఓవరాల్ సిపి రావాలి. సిపి పర్ కేజీ కావాలి. అప్పుడు కనుక్కున్నాక మనకు ఏదైనా కనుక్కోవచ్చు. రిక్వైర్డ్ ఎస్పీ అనేది ఈజీగా కనుక్కోవచ్చు. లేకపోతే వాడు ఎస్పీ ఇస్తే మనం సెల్లింగ్ అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ కూడా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, ఓవరాల్ సిపి ఎలా వస్తుంది అంటే 160 కేజీస్ కొన్నాడు కదా, 160 ఇంటూ ఎన్ని, ఒక్కొక్క కేజీకి 27 రూపీస్ ప్లస్ 240 కేజెస్ ఇంకొక రకం కొన్నాడు, ఒక్కొక్క దానికి 32 రూపీస్ పెట్టేశాడు బై మనకి పర్ కేజీ కదా, మొత్తం ఎన్ని కేజీస్ కొన్నాడు, 400 కేజీస్ కొన్నాడు, బై 400 చేస్తే మనకి ఇక్కడ పర్ కేజీ అనేది వచ్చేస్తుంది. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, టోటల్ సో 1200 బై 400, 12,000 బై 400. సో సాల్వ్ చేస్తే మనకి ఏమవుతుంది, 430 అంటే ఇక్కడ సిపి అనేది 30 రూపీస్, అంటే 100% అనేది 30 రూపీస్ అయితే ఓకే. సో మనకి ఏమంటున్నారు, 20% ప్రాఫిట్ కావాలి కదా, 120% దేనికి ఈక్వల్, సో 100/30 ఈక్వల్స్ టు 120/x. సో x ఈక్వల్స్ టు 120 ఇంటూ 30/100, 0 స్క్వేర్స్, దెన్ ఆన్సర్ ఇస్ 36. సో ఈ విధంగా మనకి ఈ మోడల్ సమ్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే. సో ఇందులో నేను ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఒక వ్యాపారి కేజీ 20 రూపీస్ చొప్పున 50 కేజీలు, సో కేజీ 30 రూపీస్ చొప్పున 50 కేజీల గోధుమలను కొని మొత్తం మిశ్రమాన్ని కేజీ 30 రూపీస్ చొప్పున అమ్మాడు. అతని లాభ శాతం ఎంత అంటే, ఫస్ట్ 20 రూపీస్ పర్ కేజీ కదా, అలా 50 కేజీ కొన్నాం కాబట్టి 20 ఇంటూ 50 ప్లస్ 30 రూపీస్కి ఇంకొక కేజీ, ఇంకొక 50 కేజీస్ కొన్నారు కాబట్టి 30 ఇంటూ 50 బై టోటల్ ఓవరాల్గా 100 కేజీస్. సో అప్పుడు మనకి సిపి పర్ కేజీ వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, 1000 ప్లస్ 1500 బై 100 అంటే 2500 బై 100, 2 zeros క్యాన్సిల్. అంటే మనకి ఇక్కడ సిపి అనేది ఏమవుతుంది, 25 రూపీస్ అవుతుంది. సో అప్పుడు మనకి మళ్ళీ దాన్ని ఎంతకి అమ్మాడు, 30 రూపీస్కి అమ్మాడు. సో అప్పుడు 25% సిపి అనే 25 రూపీస్ అనేది 100% ఈక్వల్ అయితే 30 రూపీస్ ఎంతకు అవుతుంది. సో 25/100 ఈక్వల్స్ టు 30/x. 25 1s 25 4, సో x ఈక్వల్స్ టు 120 వస్తుంది, అంటే 120%, అంటే అతనికి 20% ప్రాఫిట్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా మోడల్ 3 సంబంధించిన ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద మోడల్ 4 ప్రాబ్లమ్స్ అండి. ఈ మోడల్ 4 ప్రాబ్లమ్స్ మనం ఆల్రెడీ పర్సంటేజ్ అనే కాన్సెప్ట్లో కవర్ చేశాము. సో ఇది ఎవరైతే కాన్సెప్ట్ చూడలేదో ఒకసారి చూడండి. ఇది వెరీ వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్ అండి. సో ఒక 2 రేడియోలు ఒక్కొక్కటి 2000 కొన్నాడు. దానిపైన 16% లాభం, ఒక దానిపైన 16% నష్టం వస్తే ఓవరాల్ గా అతనికి నష్టం వస్తుంది. ఎంత పర్సెంటేజ్ అంటే A²/100%, అంటే 16²/100, అంటే 56 లాస్. ఓకే. సో ఈ విధంగా ఈ షార్ట్ కట్ యూజ్ చేసి ఈ మోడల్ 4 ప్రాబ్లమ్స్ అంటే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో కమింగ్ వీడియోలో రిమైనింగ్ మోడల్స్ అనేవి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.